ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్స్ నుండి కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు, ఆ పట్టణంలో కొంత గలిబిలి ఉన్నప్పుడు అతడు దేవుని యొక్క సువార్తను ప్రకటించటకు ఆత్మ ప్రేరేపణ గలవాడై, ఆతురత గలవాడే దేవుని యొక్క వాక్యమును బోధించుచున్నప్పుడు కొందరు అతన్ని ఎదురాడి యేసుక్రీస్తును దూషించేదని లేఖనం తెలియజేస్తుంది. ఆ కారణమును బట్టి భయపడినటువంటి పౌలు గారితో ఆ రాత్రికాలమందు దేవుని యొక్క దూత, దేవుని యొక్క దర్శనము అతనికి వచ్చినది. ఆ దర్శనములో ఆయన మాట్లాడుచున్నాడు, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు అనేక జనములున్నారు, బహుజనము నాకున్నదని దేవుడు చెలవిచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త ప్రకటించుటలో భయపడుచున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు చెలవిచ్చుచున్నాడు, ఎవడు నీకు హాని చెయ్యడు, ఎవడు కూడా నీ మీదికి రాడు, నేను నీకు తోడయ్యున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు, ప్రభు యొక్క దర్శనము కోసం మీరు వేచి ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకు మీరు మీ సమయమును హెచ్చించినప్పుడు, దేవుని యొక్క దర్శనము మీకు కలుగుచున్నది. మీకు జరగబో వాటిని ఆయన బయలుపరచబోచున్నాడు. నీ జీవితంలో జరుగుచున్న వాటిని కూడా చూపించబోచున్నాడు. వాటి నుండి తప్పించుకునే మార్గమును కూడా ఆయనే చూపించనయ్యున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మీకు తోడుగా ఉన్నాడు. లోకములు ఎవరు కూడా ఏమీ చేయలేరు. మీకు శత్రువులు ఉండి ఉండవచ్చును, దేవుని యొక్క వాక్యమును ప్రకటించకుండా ఆటంకపరచు శత్రువు ఉండి ఉండవచ్చును. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, ఆయన చలవిస్తున్నాడు. నీకు హాని చేయుటకు ఎవడును నీ మీదికి రాడు, ఎందుకంటే నేను నీకు తోడయ్యున్నాను. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించండి. ఆయన తోడుగా ఉంటే మీ జీవితంలో జయము కలుగుతుంది. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని ద్వితీయోపదేశ ఖండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. ఆయన తోడుగా ఉంటే శత్రువు మన మీదికి రాడు, హాని చెయ్యలేడు. ఆయన తోడుగా ఉంటే ఏమీ కూడా మనకు తక్కువగా ఉండదు, అంతయు ఆశీర్వాదకరముగా ఉంటుంది. మరొక వాక్యములో ఈ విధంగా ఉన్నది, మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 9వ వచనం. కనాను దేశాన్ని వేగు చూచుటకు వెళ్ళినటువంటి కాలేబు యెహోషువాలు ఇజ్రాయిలు ప్రజలతో చలవిస్తున్నారు, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారం అవుతారు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి, దేవుని మీద మీ తిరుగుబాటు చేయకడని వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువును జయించాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. గొప్ప కార్యములు మన జీవితంలో జరగాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. అందుకనే దేవుని యొక్క తోడును సహాయాన్ని మీరు కోరుకోండి. మీ జీవితంలో ఆయన సహాయం కోసం వేచి ఉండండి. ఆయన చలవిస్తున్నాడు, నీకు హాని చేయుటకు ఎవడు కూడా నీ మీదికి రాడు. ఎలాంటి శత్రువు అయినా, ఎలాంటి విరోధి అయినా ఎవడు కూడా హాని చేయుటకు, హానికరమైన తలంపులను నీ మీదికి రాకుండా దేవుడు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రయాణములలో, మీరు చేస్తున్న ఉద్యోగములలో, మీరు చేస్తున్న ఆయా చేతి పనులలో నీకు విరోధులు ఉండవచ్చును, హాని చేయ తలపెట్టువారు ఉండవచ్చును. ప్రార్థన చేయి, ఎవడును నీ మీదికి రాడు, ఎవడును నీ మీదికి పరుగులు పెట్టాడు, ఎవడు కూడా నిన్ను ద్వేషించాడు, ఎవడు కూడా నిన్ను హింసించాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. నేడే ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి, దేవుని యొక్క తోడును కోరుకొనండి.
తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప సహాయం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, తోడుగా ఉండండి. నీ బిడ్డలతో మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డలు చేస్తున్న పనిలో, పిలుచున్న ప్రయాణాల్లో, వారి కష్టార్జితములో దేవా మీరు తోడుగా ఉండండి. శత్రువులు వారి మీదకి లేచినప్పుడు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నీ దైవ దర్శనం నీ బిడ్డలకు అనుగ్రహించండి. వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి జయ జీవితాన్ని పొందుకునే ధన్యత నీ బిడ్డలకు అనుగ్రహించమని, దర్శనము నీ బిడ్డలకు దయచేయమని యేసు నామమున నడిపించున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.